నాకొక వార్త వినబడ్డది. ఆ వార్త వినిన వెంటనే నా తలంపులు వాట్ ఇఫ్ ఒకవేళ నీ కూడా ఇలా జరుగుతుందేమో, ఒకవేళ మీకు కూడా ఇట్లనే అవుతుందేమో అని సందేహం. అది ఎక్కువసేపు నడవలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మూమెంట్లో కెన్ యూ ట్రస్ట్ మీ, నన్ను నమ్మగలుగుతావా అని అడిగాడు. అందుకని వాక్యం తెలియజేస్తుంది, టేక్ యువర్ థాట్స్ క్యాప్టివ్, మన ఆలోచనని చెరపెట్టాలంట. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు ఒక నూతన ప్రారంభము, నూతన కార్యము, లేకపోతే నూతన ప్రాంతము, నూతన దశలోకి మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు వాట్ ఇఫ్ ఒకవేళ నాకు కూడా ఇట్లా అవుతుందేమో, లేకపోతే ఏది మా బాగా జరగదేమో, ఎప్పుడు చూసిన వర్స్ట్ కేస్ సినారియో గురించి ఆలోచిస్తున్నారా? అట్లానే నేను కేర్లెస్గా డెసిషన్స్ చేసి పర్లేదు దేవుడు చూసుకుంటాడని చెప్పట్లేదు. ప్రతి నిర్ణయము వీ నీడ్ టు వే ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ విల్. ప్రతిదీ కూడా చూడాలి ఇది దేవుని చిత్తం అని. కానీ ప్రతి విషయంలో ఏమో జరుగుతుందేమో, ఏమో అయిపోతుందేమో అని తలంపులు కలవరాలతోటి నింపబడిన భయము ఇవన్నీ ఉన్నాయంటే దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నన్ను నమ్మగలుగుతావా, నన్ను నమ్మగలుగుతావా? ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఇట్ ఇస్ బెటర్ టు ట్రస్ట్ గాడ్ అండ్ ట్రై దాన్ టు డౌట్ హిమ్ అండ్ రిమైన్ వేర్ యు ఆర్. సందేహంతో అక్కడే నిలిచిపోవడం కంటే దేవునిపై నమ్మకం పెట్టి ప్రయత్నించడం మేలైనది. పేతురులాగా అట్లీస్ట్ పీటర్ గాట్ అవుట్ ఆఫ్ ద బోట్, అట్లీస్ట్ హీ ట్రైడ్. ఈరోజు దేవుడు కనీసం ప్రయత్నించు అని చెప్తున్నాడేమో, మీతో తెగించు అని చెప్తున్నాడేమో, భయపడద్దు అని చెప్తున్నాడేమో, నన్ను నమ్ము అని అంటున్నాడు దేవుడు. కెన్ యూ ట్రస్ట్ హిమ్? ఆయన నమ్మగలుగుతారా? కీర్తనలు 9వ అధ్యాయంలో ఈ రీతి ఉంటుంది, యెహోవా నేను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు. ఆమెన్. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన చిత్తాన్ని వెతుకుతే, ఆయన చిత్తంలో మీరు అడుగు తీసినట్లయితే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. టేక్ హార్ట్, బీ స్ట్రాంగ్, డోంట్ లెట్ యాంగ్షియస్ థాట్స్ ఆర్ వర్స్ట్ కేస్ సినారియోస్ ఓవర్టేక్ ద ఫెయిత్. విశ్వాసంతో అడుగుదేయండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. నీ యాంగ్షియస్ థాట్స్ వచ్చినప్పుడు చెరపట్టండి. దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా మీరు నిర్ణయాలు తీసి ముందుకు వెళ్ళండి. దేవుడే మీకు అటువంటి శక్తి, కృప, సహాయము, ధైర్యము ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.